హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మీరు రూపే క్రెడిట్ కార్డు గురించి చాలాసార్లు వినే ఉంటారు. చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకునే ముందు రూపే క్రెడిట్ కార్డు తీసుకుంటే యూపీఐ పేమెంట్ చేయొచ్చు, దానికోసం ఏ క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకుంటారు. ఒకవేళ మీరు ఎస్బీఐలో క్రెడిట్ కార్డు తీసుకోవాలని ఆలోచన ఉంటే, అది కూడా రూపే క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే, ఈ వీడియోలో మనం బెస్ట్ 4 రూపే క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇందులో మీకు అవసరమైన క్రెడిట్ కార్డు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఈ 4 క్రెడిట్ కార్డు సంబంధించిన లింక్స్ పెడతాను, మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు వేరే క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోవాలనుకున్న మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు ఆ ప్లేలిస్ట్ విజిట్ చేసినట్లయితే మీకు అక్కడ ఇంకా చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్, అలాగే మీలో కొంతమందికి తెలుసుండకపోవచ్చు, మనకి రూపే క్రెడిట్ కార్డు ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం యూజ్ చేసే గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, పేటిఎం కానీ, ఇటువంటి పేమెంట్స్ యాప్స్కి అంటే యూపీఐ పేమెంట్స్ యాప్స్కి మనం ఈ కార్డ్ని యాడ్ చేసుకొని మనం యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో దానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ రూపే క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో మీకు సింపుల్గా ఎస్బీఐ ప్రొవైడ్ చేసే 4 క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే చెప్తాను. మీరు వీడియోని పూర్తి దాకా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెంబర్ 1. ఫ్రెండ్స్, ఎస్బీఐకి సంబంధించిన రిలయన్స్ క్రెడిట్ కార్డు ఉంది మనకి. ఇది రూపే క్రెడిట్ కార్డుతో వస్తుంది. అలాగే దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, ఎస్బీఐ రిలయన్స్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మనమైతే బేసిక్ క్రెడిట్ కార్డ్ చూద్దాం. ఒకవేళ మీకు ఎక్కువ బెనిఫిట్స్ కావాలనుకుంటే మీరు ఎస్బీఐ రిలయన్స్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కార్డు యొక్క జాయినింగ్ ఫీజు వచ్చేసి 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే దీని యాన్యువల్ ఫీజు కూడా 499 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అనేది పర్టికులర్ గా మనం రిలయన్స్ స్టోర్ లో పర్చేజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ మీరు జాయినింగ్ ఫీజు పే చేసిన వెంటనే మీకు 500 వర్త్ గల రిలయన్స్ సంబంధించిన రీటైల్ ఓచర్ అయితే వస్తుంది. ఈ ఓచర్ ని మీరు రిలయన్స్ స్టోర్స్ లో పర్చేజ్ చేసినప్పుడు అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెంత ముందే చెప్పాను మీకు యాన్యువల్ ఫీజు అనేది 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుందని. ఒకవేళ ఈ యాన్యువల్ ఫీజు అనేది మీకు రివర్సల్ అవ్వాలంటే, అంటే మీకు వేవ్ ఆఫ్ అవ్వాలంటే, మీరు ఒక ఇయర్ లో 1 lakh కంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని మీరు రిలయన్స్ స్టోర్ లో 1 ఇయర్ లో 25,000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మీకు 500 వర్త్ గల రీటైల్ ఓచర్ అయితే వస్తుంది. అలాగే మీరు 50,000 స్పెండ్ చేసినట్లయితే మీకు 750 రీటైల్ ఓచర్ అయితే వస్తుంది. అలాగే మీరు ఒకవేళ 80,000 కనుక స్పెండ్ చేసినట్లయితే మీకు 1000 రూపీస్ గల రీటైల్ ఈ ఓచర్ అయితే వస్తుంది. ఇంకా మీరు రివార్డ్ పాయింట్స్ గురించి చూసినట్లయితే, మీరు ఈ కార్డు చేసుకుని రిలయన్స్ స్టోర్స్ లో పర్చేజ్ చేసినట్లయితే ఎవ్రీ 100 కి మీకు 5x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంకా మీరు ఫ్యూల్ పర్చేజ్ చూసుకున్నట్లయితే 1% సర్చార్జ్ వేవర్ వస్తుంది. ఇది అన్ని పెట్రోల్ బంక్స్ లో వర్తిస్తుంది. ఇంకా దీని పర్చేసింగ్ వాల్యూ చూసుకున్నట్లయితే, మీరు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు 500 నుంచి 4,000 మధ్యలో మీరు దీంట్లో మీరు ఫ్యూల్ ఫిల్ చేయించుకోవాలి. అలా అయితే మీకు 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అయితే వస్తుంది. నెంబర్ 2, ఎస్బీఐ సింప్లిసేవ్ యూపీఐ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఈ కార్డ్ అనేది ఇంతకు ముందు మనకి యూపీఐ క్రెడిట్ కార్డ్ అయితే కాదు. ఇంతకు ముందు జనరల్ గా మనకి వీసా కార్డ్ లాగా అయితే వచ్చేది. ప్రజెంట్ మనకి రూపే క్రెడిట్ కార్డ్ లాగా వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఇంతకు ముందు లాగే మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైతే డైలీ ఎక్స్పెన్సెస్ కి మనీ స్పెండ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి హెల్ప్ అయ్యే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఆన్లైన్ షాపింగ్ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు డైలీ గ్రాసరీ కానీ, లేదంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, డైనింగ్ కానీ మనీ స్పెండ్ చేయాలంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ మనకి అప్రూవల్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ. ఈ క్రెడిట్ కార్డ్ ఎక్కువ శాతం తీసుకునే క్రెడిట్ కార్డ్. ఈ మధ్య కాలంలో ఇది రూపే క్రెడిట్ కార్డ్ తో రావడం వల్ల ఎక్కువగా దీన్నే ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఈ కార్డ్ జాయినింగ్ ఫీజు విషయానికి వస్తే, ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజు వచ్చేసి 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీజు కూడా అదే విధంగా 499 రూపీస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ యాన్యువల్ ఫీజు అనేది రివర్సల్ రావాలంటే, మీరు 1 ఇయర్ లో 1 lakh కంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు యాన్యువల్ ఫీజు అనేది రివర్సల్ అయితే అవుతుంది. ఇంకా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఫస్ట్ 60 days లో మీరు 2,000 రూపీస్ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు 2,000 రివార్డ్ పాయింట్స్ బోనస్ కింద అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ విషయానికి వస్తే, మీకు ఎవ్రీ 150కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, దీనికి ఫ్యూల్ సర్చార్జ్ చూసుకున్నట్లయితే 1% ఫ్యూల్ సర్చార్జ్ ఎవరైతే ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి 500 నుంచి 3,000 మధ్యలో అయితే మనం పెట్రోల్ నింపించుకోవాలి. నెంబర్ 3, ఎస్బీఐ ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఐఆర్సిటీసీ తో భాగస్వామ్యం కలిగిన క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అన్నట్లు. మీరు ఒకవేళ ట్రైన్ ట్రావెల్ ఎక్కువగా చేసే వాళ్ళైతే ఈ క్రెడిట్ కార్డ్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ట్రైన్ ట్రావెల్ చేసేటట్లయితే మీరు టికెట్ బుకింగ్ చేస్తుంటారు కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు దీంట్లో ఎక్కువ డిస్కౌంట్స్ అయితే వస్తుంటాయి. ఫ్రెండ్స్, దీంట్లో 3 వేరియంట్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి రూపే క్రెడిట్ కార్డ్. సో మనకి మిగతా క్రెడిట్ కార్డ్స్ రూపే క్రెడిట్ కార్డ్స్ కాదు కాబట్టి మనం ఓన్లీ రూపే క్రెడిట్ కార్డ్ గురించే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 500 అయితే జాయినింగ్ ఫీజు ఉంటుంది. అలాగే మనకి యాన్యువల్ ఫీజు చూసుకున్నట్లయితే 300 రూపీస్ అయితే యాన్యువల్ ఫీజు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు యాక్టివేషన్ బోనస్ కింద
మీరు ఒక 500 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మీకు 350 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని మీరు AC1, AC2, AC3 IRCTC ద్వారా బుక్ చేసినట్లయితే మీకు 10% వాల్యూ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇలా మీరు ట్రైన్ ట్రావెల్ ద్వారా క్యాష్ బ్యాక్ పొందాలంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని మీరు ఇలా టికెట్స్ అయితే IRCTC వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. నెంబర్ 4, శౌర్య SBI క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ అనేది ప్రత్యేకంగా నేవీ, అలాగే ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్ లో వాళ్ళు డిఫెన్స్ సర్వీస్ లో ఉన్న వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 250 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే దీని యాన్యువల్ ఫీజు కూడా 250 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా క్రెడిట్ కార్డ్ అనేది ప్రత్యేకంగా డిఫెన్సెస్ లో ఉన్న వాళ్ళకే యూజ్ అవుతుంది ఎక్కువగా, ఎందుకంటే ఇది వాళ్ళ కోసమే డిజైన్ చేయబడింది. సో ఒకవేళ మీరు డిఫెన్సెస్ లో ఉన్న వాళ్ళైతే మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. SBI ప్రొవైడ్ చేసే రూపే క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మీరు జాయినింగ్ ఫీజు కింద 250 రూపీస్ పే చేసినట్లయితే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అయితే వెల్కమ్ గిఫ్ట్ కింద వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా ఈ యాన్యువల్ ఫీజు అనేది మీకు వేవియర్ అవ్వాలంటే మీరు ఒక ఇయర్ లో 50,000 కంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే ఈ యాన్యువల్ ఫీజు అనేది మీకు వేవియర్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఇంకా రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డైనింగ్ కి, అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి, అలాగే గ్రాసరీకి స్పెండ్ చేసినట్లయితే మీకు దీంట్లో 5x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదర్ స్పెండ్స్ మీకు ఓన్లీ 1x రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ఫ్యూల్ సర్చార్జ్ చూసుకున్నట్లయితే మనకి 1% ఫ్యూల్ సర్చార్జ్ ఉంటుంది. దీంట్లో 500 నుంచి 3000 రూపీస్ మధ్యలో మనం పెట్రోల్ నింపించుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే మనకి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది 2 lakhs వరకు. సో ఫ్రెండ్స్, ఇవి SBI ప్రొవైడ్ చేసే 4 రూపే క్రెడిట్ కార్డ్స్. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు మీ అవసరానికి తగ్గట్టుగా. సో మీరు ఇంకెక్కువ రీసెర్చ్ చేయకుండా ఇంకా చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ప్రజెంట్ మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనకి SBI ప్రొవైడ్ చేసే రూపే క్రెడిట్ కార్డ్స్ మనకి ఇవి కనిపిస్తాయి. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోండి. నా సజెషన్ వచ్చేసి SBI సింప్లిసివ్ క్రెడిట్ కార్డ్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇస్తే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.